హాయ్ ఫ్రెండ్స్, నిన్న అయితే ఒక మైక్ ఆర్డర్ పెట్టినా నేను. అది ఈరోజు మనకు డెలివరీ వచ్చింది. చూద్దాం మరి ఎలా ఉందనేది ఐటమ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన మ్యాక్ డ్యూయల్ మైక్ అయితే అది ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. దాన్ని అన్బాక్సింగ్ చేయడానికి మా బావని పిలుచుకొచ్చి కూర్చోబెట్టిన. ఐటమ్ కన్నా దీని ప్యాకింగ్ చాలా బాగుంది. ఒక మైక్ ఎందుకనేసి 2 మైక్లు ఆర్డర్ పెట్టిన, ఎందుకంటే ఇద్దరము వాడుకోవచ్చు కదా. మళ్ళీ మైక్ ఒకరు ఉండి ఒకరిది క్లారిటీ లేకుండా ఉంటే బాగుండదు అనేసి ఎట్టకేలకైతే ఓపెన్ చేసిండు. వచ్చేసి మైక్ మన వీడియోస్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి డ్యూయల్ మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. దీన్ని మనం వాడిన తర్వాత క్లారిటీ ఎలా ఉందనేది తెలుస్తుంది. 2 మైక్ సెట్లు, దాంతోపాటు మనకు ఒక రిసీవరు అండ్ 2 ఛార్జర్ పిన్స్ కూడా వచ్చినాయి. దీంట్లో అడాప్టర్ మాత్రం రాలేదు, ఛార్జింగ్ అడాప్టర్. ఇది ఫోన్లో రికార్డ్ అయిన వాయిస్, అందుకోసం అలా ఉంచేసిన మీకు క్వాలిటీ తెలుస్తుంది అనేసి. ఇప్పుడు మాట్లాడే వాయిస్ ఎలా ఉంది, ఇవన్నాక వీడియోలో వచ్చిన వాయిస్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. ఇది మైక్లో మాట్లాడేది వాయిస్ రికార్డింగ్, అందుకే చూస్తారనేసి అట్లాగే ఉంచేసినది. ప్లేస్ హాయ్ గైస్, ఇది మా చెట్ల ప్లేస్ ఎట్లుందో చెప్పండి. జామ చెట్టు, మల్లె చెట్టు, గిర చెట్టు. ఇది మైక్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడం కోసం షూట్ చేసిందండి. మైక్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. అయితే ఇది నేను దూరంలో ఉండి మాట్లాడుతున్నా, ఇక్కడ వీడియో చేసిండు, బాగుంది. మనిషిని నమ్మను నేను, మనసును వాడను నేను, నీడై నన్నే చూస్తుంటా, మూడో కన్నే కన్ను. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అలా అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. మా వానికి మక్క గారెలు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ డాడీకి అంకుల్ తీసుకురాగానే చెప్పక ముందే ఒలిసి తీసుకొచ్చి మమ్మీ గారెలు చేయి అని కూర్చున్నాడు. చేస్తా. ఇదైతే కుకింగ్ వీడియో లాగా మాత్రం తీసుకోకండి, ఏదో అలా జస్ట్ క్యాజువల్ గా వీడియో షూట్ చేసిన ఎట్లా చేస్తున్నా కదా అనేసి. ఎందుకంటే కుకింగ్ అంటే మనకు అంతంత మాత్రమే, మరీ ఓవర్గా రాదు, అలా అని పూర్తిగా రాకుండా లేదు, ఎంతో కొంత వచ్చు. అయితే మిక్సీలో మనకి ఎన్ని అయితే ఆడతాయని అనుకుంటాం అన్ని మక్కలు పోసేసి ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కేసి మిక్సీ పట్టుకోవాలండి. అయితే కొన్ని 4 ఎందుకు వేసిన అంటే మళ్ళీ మిగతాయి పట్టేటప్పుడు ఆ మిగిలిన మిరపకాయలు కూడా వేస్తా. అల్లం ముక్క చిన్నది వేసిన, ఇంకా పెద్ద ముక్క ఉల్లిగడ్డలు కూడా కొన్ని వేసిన అన్నట్టు. అయితే నెక్స్ట్ టైం కోసమని ఇంకేం ఉంచేసిన. ఇవన్నీ మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్నా. అఫ్ కోర్స్ అందరికి తెలిసిందే అనుకోండి, ఎందుకంటే నేను ఇది మొత్తం మెత్తగానే మిక్సీ మక్కలు లేతవైతే వాటర్ కూడా అవసరం లేదండి. అవిట్లో వచ్చే వాటర్ సరిపోతాయి, మెత్తని పడుతుంది. లేదు ముదిరిన కంకులు అయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే వాటర్ పోయలేదండి, మెత్తగానే వచ్చింది. మరీ గట్టిగా ఏం రాలేదు, మెత్తగానే ఉంది, సరిపోద్ది. ఇంతగానో మరీ పూర్తి మెత్తగా కూడా అవసరం లేదు, నార్మల్గా రవలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి కూడా అట్లనే పట్టుకోవాలి. అయితే లాస్ట్కి కొన్ని మిగిల్చుకున్నానండి, అది ఎందుకో నేను ఇప్పుడు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి కదా, అందుకోసమని ఇప్పుడు యాడ్ చేస్తున్నా. సెకండ్ ట్రిప్ కోసం జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కొంచెం పట్టిన తర్వాత అందులోనే ఉప్పు కూడా వేసిన. అయితే ఫస్ట్ పట్టింది కూడా అందులోనే వేసేసిన. కొంచెం పట్టిన తర్వాత మెత్త అయిన తర్వాత ఈ 2 మొత్తం కలిపి ఇంత అయింది ముద్ద. లాస్ట్లో ఇది కొన్ని మిగిల్చుకున్నా కదా, అది ఎందుకనంటే కొంచెం బరకగా కలుపుకుంటే బాగుంటుంది అనేసి, అందుకోసమే ఉంచిన. ఇందులోనే ఆనియన్స్ కూడా కొంచెం బరకగా పట్టుకోవడం కోసమని ఉంచిన. పూర్తిగా మెత్తగా కాకుండా అలా అని పూర్తిగా గట్టిగా దొడ్డుగా కాకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా కొంచెం దొడ్డుగా ఉంటే సరిపోద్ది. మరీ గట్టిగా కూడా అంత పెద్దగా ఉంటే కూడా ముక్కలు బాగుండాలి. కొంచెం తింటప్పుడు అక్కడక్కడ టచ్ అయితే సరిపోతుంది, అందుకని అట్లా కలుపుకున్నా. అట్లా ఇంకొంచెం పెద్ద అనిపించింది, ఇంకొంచెం ట్రిప్ దింపేసి అందులో కలిపేసిన. అందులోనే కొంచెం
పిండి కూడా గోధుమ పిండి కూడా కలుపుకోవాలండి, ఎందుకంటే బైండింగ్ కోసం, లేకపోతే అన్ని అంత ముక్కలు ముక్కలు అయిపోయి అందులో ఆయిల్ వేయగానే విడిపోతుంది పిండి. అందుకోసమే పిండి కలుపుకున్నా. ఇందులో మీకు ఒక సీక్రెట్ చెప్తా. అయితే మాకు తెలిసిన అమ్మ ఒక ఆమె చెప్పింది, ఇంటి దగ్గర అమ్మ. నేనైతే అంతకుముందు నార్మల్గా చేసేదాన్ని, ఆ టిప్ ఇప్పుడు ఫాలో అవుతుంది అంతే. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత అందులోనే కళ్యామాకు కొత్తిమీరకు చూంచేసుకోవాలండి. అయితే నేను బాగా వేయట్లేదు, ఎందుకంటే మా చిన్నోడు ఎక్కువ తినడు. కళ్యామాకు కొత్తిమీరకు ఉంటే తినే ఇష్టం కూడా వెళ్ళిపోతుంది అనేసి ఇక వేయలేదు, కొన్ని వేసిన. ఆయన ఏరేసుకొని తింటాడు, అంత టైం వేస్ట్ ఎందుకు అనేసి కొంచెం కొంచెం వేసిన. మరీ లేకుండా కాకుండా మరీ బాగా కాకుండా అట్లా వేసేసిన. పిండి అయితే బాగానే కుదిరింది. మనం ఈ టైంలోనే టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కారం కూడా ఓన్లీ పచ్చిమిరపకాయలు కాకుండా కారం కూడా కొంచెం యాడ్ చేసుకున్నా, చప్పగా ఉంటే మామూలు తినరు అనేసి. కారం ఉప్పు రెండు సరి చూసుకొని వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. ఇప్పుడు నాకైతే మొత్తం సరిపోయినాయి, అందుకోసమని నేను ఏది యాడ్ చేయలేదు. అయితే టిప్ అని చెప్పిన కదా, ఇదే కొంచెం ఒక టీ స్పూన్ అంతా షుగర్ కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పింది. అలా ఒకసారి ట్రై చేసిన ఇదివరకు పోయిన ఇయర్, బాగా అనిపించింది. అందుకోసమని మళ్ళీ ఇప్పుడు కూడా అట్లానే కలుపుకున్నా. మక్క గారెలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి. మా వాళ్ళు అయితే మొత్తం గిన్నె ఖాళీ అయ్యేంత వరకు విడిచిపెట్టలేరు, మొత్తం తినేసిరు. సూపర్గా సెట్ అయినాయి అవి అయితే, చాలా టేస్టీగా వచ్చినాయి. అబ్బా, నేను చేసిన అని చెప్పుకోవడం కాదు కానీ ఏదో ప్రాసెస్ చూపించాలని, కాకపోతే సిలిండర్ వెలిగించడం, గిన్నె పెట్టడం ఇవన్నీ అవసరమా కానీ ఏదో అట్లా తీసేసిన. మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఫీల్ అవ్వచ్చు కదా, అందుకని కెమెరా ముందు సైడ్ సెట్ చేసి పెట్టుకున్నా. నాకు ఎక్కడ ఆడ కింద పడుతుందని భయం భయంగానే పెట్టిన. ఆయిల్ పోసుకున్నా, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకున్నా. నాకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది, కవర్ పైన చేసేస్తే బాగుంటుంది కదా అనేసి. నాకు ఒక చేతి పైన చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చేతి పైనకి తీసుకుంటే అది మొత్తం ఇచ్చిపోద్ది అన్నట్టు. అందుకోసమని ఈ ఐడియా ట్రై చేసిన, ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ వాళ్ళకి మంచిగానే వర్కౌట్ అయింది. చేసిన ఐడియానైతే ఫలించింది, మంచిగా వచ్చినాయి ఉప్పాలైతే. ఐ మీన్ మక్కా గారెలు. మావాడైతే 10 సార్లు వచ్చి కిచెన్లో చూసిండే కావచ్చు మక్క గారెలు ఎప్పుడైతే ఎప్పుడు తిందామనేసి. మీ పిల్లలు కూడా అట్లే చేస్తారు, ఏదైనా కొత్త వంటకం కానీ ఏదైనా స్పెషల్ కానీ చేసినప్పుడు కిచెన్లోకి వచ్చి ఊకే తొంగి చూడడం, ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చి ముచ్చట పెట్టడం, కిచెన్లోకి రావడం, ఇలానే చేస్తారా? మీ పిల్లలు కూడా అట్లానే చేస్తారు అనుకుంటే కింద కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సార్ లైక్ చేయండి. అబ్బా, లైక్ చేస్తే ఇంకొక వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అస్. మావాడు గారెలన్నీ తినుడు అయిపోయేదాకా వీడియో తీయనియలేడు, మొత్తం తినుడు అయిపోయింది. మన బుద్ధి తీరిన తర్వాత అప్పుడు లాస్ట్లో వీడియో బయట ఇచ్చింది నాకు. బాగుందనంట, ఇట్లా చెప్తుండు చూడురి, ఏదో చెప్పినా అంటే చెప్పినా అన్నట్టు. తినక ముందే చెప్పిండు, మళ్ళీ తిన్న తర్వాత వీడియోలో చెప్పిండు. ఆల్రెడీ తినేసిండు.